ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మహబూబాబాద్ ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇల్లందు రోడ్డు మైదానంలో జరగనున్న సభలో కేసీఆర్ మాట్లాడనున్నారు. 50 ఎకరాల గ్రౌండ్ లో సభా వేదిక, హెలీప్యాడ్ రెడీ చేశారు జిల్లా నేతలు. సభకు 1,50,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు గులాబీ నేతలు. సాయంత్రం 4 గంటలకు మహబూబాబాద్ చేరుకోనున్నారు ముఖ్యమంత్రి. తారీఖు 4 గంటలకు ముఖ్యమంత్రి గారు ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మొదలు మేము 1,20,000, 1,30,000 అని టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పుడు 1,50,000 దాకా కూడా పోతున్నది. భద్రాచలం, పిన్పాక, ములుగు దూర ప్రాంతం అయినా కూడా మేము వస్తాం, మేము ఎందుకు రావద్దు అనేది పట్టుదలతో కూడా రావడం జరుగుతున్నది. పెద్ద ఎత్తున సభ జరగబోతున్నది. ఒకటే నేను మహిబాద్ పార్లమెంటు ప్రజలకు విజ్ఞప్తి చేసేది, తప్పకుండా ప్రజలు 4 లోపే వచ్చి హాజరై ఈ సభను సక్సెస్ చేయవలసిందిగా ప్రత్యేకంగా నేను మహబూబాబాద్ మీటింగ్ తర్వాత ఖమ్మం చేరుకోనున్నారు కేసీఆర్. జిల్లా కేంద్రంలో జరగనున్న బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం 5:30 గంటలకు ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడనున్నారు ముఖ్యమంత్రి. ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మద్దతుతో పాటు మాజీ మంత్రి తుమ్మల, జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కానున్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.